నాకు తెలిసి ఎక్కడ చూడలేదు, ఒక దగ్గర చూసిన, కడపలో పాత మందిరం ఉన్నప్పుడు, అది రాయలసీమ హెడ్ క్వార్టర్స్ అప్పుడు పెద్ద సేవకుడు ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఉండింటే మన వాళ్ళందరినీ ఒకసారి జవడుతూ వస్తుంటాడు. అంటే తెలుసా మీకు, కొడతా వచ్చింటాడు. ఆయన లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దైవ సేవకులు ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. నో మాట్లాడము, ఎందుకు రాలేదు, ఏమైంది, ఎట్లున్నారు అని, నో టాకింగ్, ఓన్లీ స్లాబింగ్. స్టేజ్ మీద కూర్చోడు ఆయన అన్నాడు, బట్ ఒక టైం వస్తుంది, అప్పుడు నో వర్డ్స్, ఓన్లీ స్లాపింగ్. కొంతమంది చెప్తారు, ఆ కాలంలో నన్ను కొట్టలేదు, ఆయన కొట్టింటే ఎంత బాగుండి, ఇంకా నేను పెద్ద సేవకుడు అయింటానేమో. ఆయన ద్వారా దెబ్బలు తినేవాళ్ళు అంటే నీతిమంతుని గద్దింపు, ఆయన కొట్టుట, తైలాభిషేకం. చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు, ఈ దినాల్లో లేరు. వాళ్ళ గెస్ట్ రూమ్ ఉండేది. అప్పుడు నన్ను యూత్ క్యాంప్ కూడా ఒకసారి పిలిచినారు, అప్పుడు జస్ట్ అప్కమింగ్ పరిచారకుడిని. ఆ గెస్ట్ రూమ్లో సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, 2 Samuel chapter 11 verse 2. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు, ప్రొద్దుగుంకు వేళ, ఈ మాట మీరు ఆలకించాలి. ప్రొద్దుగుంకినప్పుడు మనుషుడు తప్పిపోవటానికి అవకాశం ఉందంటానికి ఇది ఒక చిరు ఉదాహరణ. లేచి రాజనగరి మిద్దె మీద నడచ్చు, పైనుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడను. ఎలాగైనా తప్పిపోయినాడు. ఇంక కింద వచనాల్లో గ్రంథస్థం చేయబడింది. ఎందుకైనా ప్రొద్దుగుంకిన వేళ అక్కడున్నాడు, ఎక్కడుండాలా అక్కడ లేడు, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉన్నాడు. ఈ వాజ్ ఇన్ అ రాంగ్ ప్లేస్. దీన్నే మనం మిస్ప్లేస్మెంట్ అంటాం, డిస్లొకేట్ అయింది అని అంటాం. మామూలు ఇక్కడ చేతికో కాలుకో ఏదన్నా ఎమక తప్పింది అనుకోండి, ఏమంటారు, డిస్లొకేట్ అయింది, ఉండాల్సిన స్థానంలో లేకుండా ఉండకూడని స్థానంలో ఉంది అని అర్థం. ఈయన ఉండాల్సిన స్థానం ఏంటి? పై వచ్చిన 2 Samuel chapter 11 verse 1. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చివరి వరుస. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. యుద్ధానికి వెళ్తున్నారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. మన దావీదు యెరూషలేములో ఉన్నట్లు వాక్యంలో చూస్తున్నాం. ఈ వాజ్ ఇన్ అ రాంగ్ ప్లేస్. ఎక్కడ ఉండాలి మరి రాజు? యెరూషలేములో ఉంటే తప్పేంటి? కరెక్ట్ మార్గంలో లేనప్పుడు అన్నీ కరెక్ట్గానే కనిపిస్తాయి. అప్పుడు ఏది తప్పు ఏది కరెక్ట్ మనకు వివేచన వస్తుంది. ఈ వాజ్ ఇన్ అ రాంగ్ ప్లేస్. కాని స్థలంలో ఉన్నాడు. కానీ కరుణా సంపన్నుడైన దేవుడు ఆయన్ని బాగు చేయాలని సంకల్పించినాడు. ఆ తర్వాత కథ, ఒక చరిత్ర. ఎక్కడుండాలి మరి ఆయన యెరూషలేములో ఉండకుండా? చూడండి, సామెతల గ్రంథం 30-31, Proverbs chapter 30 verse 31. సోనంగి కుక్క మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. సైన్యానికి ముందు ఎవరు నడవాలా? రాజు. మన దావీదు ఎక్కడున్నాడు? సైన్యానికి ముందు నడిచి యుద్ధంలోకి వెళ్లకుండా యెరూషలేములో మిద్దె మీద తిరుగుతున్నాడు. సో మనం రాంగ్ ప్లేస్లో ఉంటే ఇంక ఇదంతా చైన్ అనమాట, సిరీస్, అన్నీ రాంగ్ జరుగుతాయి. మీరు ఎప్పుడైనా గమనించినారో లేదో, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు కదా, మీరు ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ పడింది అనుకో, మీ డెస్టినేషన్ పోయేదాకా రెడ్ ఉంటుంది. ఒకసారి గ్రీన్ పడింది అనుకో, మీ డెస్టినేషన్ చేరేదాకా గ్రీనే ఉంటుంది. యు గాట్ మై పాయింట్? అర్థమవుతుందా? అలాగే జీవితంలో కూడా రాంగ్ ప్లేస్ అనేది ఒకసారి జరిగితే దాన్ని తప్పించుకోవటానికి ఇంకొన్ని పొరపాట్లు చేస్తాం, దాన్ని తప్పించుకోవటానికి ఇంకా చేస్తాం. విచిత్రం ఏంటంటే వయసుకు మించి చేసేస్తున్నారు. ఏదో 60-70 ఏళ్ళు చేస్తున్నారు, 50-60 ఏళ్ళు చేస్తున్నారు, వ్యాపారంలో అది ఇది నష్టపోయినారు, ఆటుపోట్లకి ఎదుర్కొన్నారు. ఇంక వాళ్ళు చేస్తున్నారంటే అర్థం ఉంది. కానీ చిన్న చిన్న వయసు, 20 ఏళ్ళు 25 ఏళ్ళు వయసుకి మించి ఈ పనులు చేస్తున్నారు. ఈ రాంగ్ని తప్పించుకోవడానికి ఇంకొక రాంగ్. ఆన్లైన్లో అప్పులు చేస్తారు అనుకో, ఏమంటారు దాన్ని? ఆన్లైన్ లోన్సా? దాన్ని తప్పించుకోవడానికి ఇంకోటి చేస్తారు, దాని నుండి ఇంకోటి చేస్తారు, చివరికి కాని స్థలంలో ల్యాండ్ అవుతుంది. ఆన్లైన్ బెట్టింగ్లు ఉన్నాయి. ఇప్పుడు దీనికి బాగా అలవాటు అయిపోయారు. ఇంతకుముందు ఎక్కడో పోయి ఆడాల్సింది, ఇప్పుడు అంత దూరం ఎందుకు లేని సైతాన్ని ఇంట్లోకే తెచ్చేసినాడు. అంత ఎందుకు వెళ్తారు బ్రదర్, కష్టంగా మీరు ఇక్కడే ఉండండి అని.
సో ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ లోన్స్, ఆన్లైన్ గేమింగ్, ఆల్ ఆన్లైన్. బట్ రిమెంబర్ దట్ హెవెన్ ఈస్ నాట్ ఆన్లైన్. కావాల్సిన మెటీరియల్ కూడా ఆన్లైన్ దొరకవచ్చు, పరలోక రాజ్యం మాత్రం ఆన్లైన్ కాదు, ఇట్స్ ఆఫ్లైన్, ఇన్ పర్సన్. కనుక ఆ రాజ్యం కొరకు సిద్ధపడుతున్న పాపం చేసినారని ఎవరు చెప్పాలా? మనమైతే ఇంకెంతకులేండి ఆయనే తెలుసుకుంటాడు అనుకుంటాం. కానీ దేవుడు అలాగ అనుకోలేదు. ఎందుకంటే ఆయన విషయంలో దేవుడికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. గొర్రెల దొడ్లో నుండి బయటికి తీసుకుని వచ్చినాడు కదా, తొందరగా బాగా చేయాలి, లేకపోతే ఎక్కువ పాడైపోతాడు. మన బండి 2 వీలర్, సైకిల్ ఏదైనా ఒకసారి చిన్న రిపేర్ వచ్చినప్పుడు చేసుకుంటే బాగుంటుంది, తక్కువ ఖర్చులోనే ఉంటుంది. రాండ్లే చూస్తాంలే చేస్తాంలే అనుకుంటా ఉంటే పూర్తిగా హైదరాబాద్కు పోయేదారులకు కండెం అవుతుంది. అప్పుడు ఏం చేయలేదు తెలియదు, వెనక్కి పోలేము, ముందుకు పోలేము, ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా కష్టము. అప్పుడు వెనక ఆలోచిస్తాను, రిట్రోస్కోపిక్ లుక్ అంటాం. వెనక అప్పుడే చిన్న రిపేర్ వచ్చింది, చేసుకుంటే బాగుండే, పర్వాలేదులే అనుకున్నాం. అప్పుడు కొద్దిగా టైర్ ప్రాబ్లం వచ్చింది, రీప్లేస్ చేసుకుందాం అనుకుంటే నడుస్తుందిలే అనుకున్నాం, నడిచింది కదా ఇక్కడ దాకా. అలాగే మన జీవితాలు కూడా చిన్న పొరపాట్లు జరిగినప్పుడే రెక్టిఫై చేసుకుంటే బాగుంటానికి అవకాశం ఉంటుంది. మనం అంత తేలిక లోబడే రకం కాదు కదా, ఇది ఆదాం రక్తం, పరిశుద్ధత కాదు, అట్లా రాదు పరిశుద్ధత వ్యక్తిగతమైంది. పాపం చైన్ సిరీస్ మాదిరిపోతుంది. ఇప్పుడు దేవుడు నాతాను పంపించాలనుకున్నాడు. నాతాను అంటే గాడ్స్ గిఫ్ట్, దైవవరము అని అర్థం, కృపావరము అని అర్థం. దేవుడికి చాలా ఇష్టమైన ప్రవక్త ఈయన ఇప్పుడు ప్రశ్నలు అడగమంటారా వద్దా? అడిగితే అడగండి, జవాబులు మీరే చెప్పుకోండి, మేము వింటాం. సరే, వినేవాళ్ళే కావాలా? నాతాను దావీదుని ఎన్నిసార్లు దర్శించినాడు? బైబిల్లో నాతాన్లు ఎంతమంది ఉన్నారు? నాతాన్ ఏ గోత్రికుడు? నాతాన్ లాంటి వాడంటే మనకి ఇష్టమా లేదా? ఆఖరి ప్రశ్నకు మాత్రం నా దగ్గర జవాబు ఉంది. నాతాన్ లాంటి వాళ్ళు మనకు అస్సలు ఇష్టం ఉండదు. పొరపాటు చేసిన వాళ్ళని, బ్రదర్ మీరు పొరపాటు చేశారు, లేటుగా వచ్చినారు, మందిని సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఆసక్తి లేదు అని వాళ్ళని చెప్పగలిగితే మనం వాళ్ళని ఇష్టపడం, ఇంకోసారి వాళ్ళని స్కిప్ చేస్తా. అలాంటి వారితో తర్బీదు పొందడం చేమింగ్ అంట. అంటే మనల్ని మనం సిద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. నాతాను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చిన బైబిల్లో రాయబడిన మాట చూస్తే చాలా కఠినంగా ఉంటుంది. ఇది ఒకే ఒక ఆడుగారు ఉంది. మార్గస్థుడు ఒకడు వచ్చినాడు ధనవంతం దగ్గరికి, ఐశ్వర్యవంతం దగ్గరికి. వాడు తన ఎద్దున్న గొర్రెలు ఇవన్నిట్లో ఒక్కదాన్ని ఏం చేసి ఆహారముగా ఐతం చేయొచ్చు కదా అని దావీదుకి చాలా కోపం వచ్చింది. ఎవడు వాడు? హూ ఇస్ దట్? వాడు మరణమునకు పాత్రుడు. చాలా సీరియస్గా అయ్యాడు. ఆయనకేం బీపీ లేదు, బట్ హి వాజ్ ఫెరోషియస్. వాడు మరణమునకు పాత్రుడు అన్నాడు. అప్పుడు చెప్పాడు నాతాను, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. రాజుకు బోధించేవారు ఉంటారండి, రాజుని హెచ్చరించేవాళ్ళు ఉంటారండి. ఈ దినాల్లో మనం ఎవరిని మాట్లాడటానికి హెచ్చరించడానికి వీలుండదు. భర్త భార్యకు, భార్య భర్తకు, తల్లి పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, ఎవరితో ఏం మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఏమంటారు? నా లైఫ్, నా ఇష్టం. వై డూ ఇంటర్ఫియర్ ఇన్ టు మై లైఫ్? నా జీవితంతో నీకేం పని ఉంది? ఎవరు చెప్పారు నీ జీవితం అని? ఇజ్ ఇట్ యువర్ లైఫ్? ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అది ప్రభు ఇచ్చిన జీవితం. ప్రభు ఇచ్చిన జీవితం కనుక ప్రభు పిల్లలైన వారు, నీ ఆత్మీయమైన విషయాల్లో బాధ్యత కలిగిన వారు నీకు కొంత సహాయం చేయలేని ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు నాతాను అన్నాడు, ఆ మనుష్యుడు నీవే, ఆ రాజు నీవే అనలేదు, ఆ ఇశ్రాయేలీలో స్వీట్ సింగర్ నువ్వే అని చెప్పలేదు, ఆ రచయిత నువ్వే అనలేదు, ఆ పరాక్రమశాలి నువ్వే అనలేదు, ఆ గొలియాతను చంపినవాడు నువ్వే అన్నాడు. యు ఆర్ దట్ మ్యాన్. ఒక మనిషి ఎంత స్వీట్ సింగర్ అయినా పాపం చేసినప్పుడు ఎక్కడికి వచ్చినాడు? మనుషుని లెవెల్కి వచ్చినాడు. రాజు అయినా పాపం చేసినప్పుడు ఎక్కడికి వచ్చినాడు? మనుషుని లెవెల్కి వచ్చినాడు. ఎలాంటి సామంతుడైనా సరే, వెన్ హీ సిన్స్
he goes down to a zero level called man. మనుష్యుడు అనే సామాన్యమైన స్థానంలోనికి వెళతాడు. నన్ను మనిషి అంటావా, నేను రాజు, ఏమనుకుంటున్నావు అని దావీదు లేదు. మనకు పిచ్చి పిచ్చిగా నచ్చదు ఇట్లా మాట్లాడితే, పిచ్చెక్కుతుంది, చిర్రెక్కుతుంది అంటామంట. ఎందుకంటే కన్ఫెషన్ ఈజ్ వన్ థింగ్ వీ డు నాట్ లైక్. అని ఒప్పుకున్నాడు, నేను మానవునకు పాత్రుడిని. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? దేవుడు చేసిన నిబంధన ఏమైంది? నా నిబంధనన్ దావీదుతోడన్ లేవీయులతో సెలవిచ్చేటివి. ఆ నిబంధన రద్దుపరచడు, ఆయన మాట మార్చడు. కానీ దావీదుకు అవసరమైన శిక్ష దేవుడు విధించడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. దావీదు సమకూర్చబడి 51వ కీర్తన 32వ కీర్తనకు రాసిన సంగతి క్రైస్తవ లోకానికి పరిచయం. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నన్ను కడించుము, నన్ను బాగుగా కడగము, నా అతిక్రమం తుడిచివేయము, నా పాపం పోనట్లు నన్ను కడగము. ఆ క్రందన, ఆయన హృదయ వేదన, ఆయన కన్నీటి ప్రవాహం ఆ కీర్తనలోనంతా మనకు దోబూసులాడుతుంది. దాదాపు 20 సంవత్సరాలు ఎదురు చూసినారు. ఇప్పుడు అబ్రహాంకి ఏం ఆలోచన లేదు, మ్యామ్కి ఆలోచన వచ్చింది. హాగాన్ని తీసుకుంటే ఎలాగుంటుందండి? ఆలోచన అదిరింది బయటికి చూడటానికి. వాళ్ళ ముగ్గురికి నచ్చింది. ఫెంటాస్టిక్ ఐడియా ఫర్ 3 of them. వాళ్ళ ముగ్గురికి నచ్చింది కనుక అది పాపం కాకుండా పోదు. అది దేవుడికి నచ్చలేదు. మనకు నచ్చింది కనుక ముగ్గురము మనం ఏం చేసినా చెల్లబాటు అవుతుంది అని అనుకోవద్దు. అది దేవుడికి నచ్చలేదు. అందుకే దేవుడు అన్నాడు, వాగ్దానం కొరకు ఎదురు చూడాల్సింది పోయి ఎదురు చూడకుండా హాగర్తో కలిసి ఇష్మాయిల్ని తీసుకొని వచ్చి, ఆయన ఇష్మాయిల్ కూడా గొప్ప జనం అవుతాడు. అయితే ఆయన నిబంధన పుత్రుడు కాడు. ఈజ్ నాట్ ఎ కవనెంట్ సన్. అందుకే ఇస్సాకును దేవుడు అనుగ్రహించినాడు, ఆయన నిబంధన పుత్రుడయ్యాడు. ఎవ్రీథింగ్ వీ వర్క్ అవుట్ సైడ్ ద న్యూ టెస్టిమెంట్, ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ అ కార్నల్ బ్లెస్సింగ్. ఎవ్రీథింగ్ దట్ వర్క్స్ విత్ ఇన్ ద కవనెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ కవనెంట్ బ్లెస్సింగ్. అలా కాకుండా మీకు మాకు ఇష్టమైంది, సరిపోయింది కదండి, సరిపోయిందండి, అయితే దేవుడండి, పైన ఒక ఆయన ఉన్నాడు కదండి. ఆ తర్వాత జరిగింది, ఈ చదువుతూ ఉన్నారు, వన్ సిన్ కాజ్డ్ ఎ హ్యూజ్ డ్యామేజ్. మన అగ్రిమెంట్లు అట్లుంటాయి. ఇంకేమిలే, మనకు సరిపోయింది కదా, అది కాదు. ప్రభువుకు సరిపోయిందా లేదా, ప్రభువుకి ఇష్టమా కాదు. ఇప్పుడు నాతాను దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు అది గుర్తించినాడు, నాతాను ఇష్టపడ్డాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే దావీదు గొప్ప దైవ సేవకుడు అయ్యాడు, దైవజనుడు అయ్యాడు, హృదయానుసారుడు. బైబిల్లో రాయబడింది, నా చిత్తం అంతా నెరవేర్చువాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు, దేవుని చిత్తం కొరకు ప్రయాసపడటానికి ఇష్టపడ్డాడు. అంచెలంచెలుగా ఆయన ముందుకు సాగిపోయినవాడు అన్న సంగతి వాక్యంలో మనం చూస్తాం. సైతానుడు దేవుని చిత్తంలో ఉన్న వారిని ఎలాగో కొల్లగొడతాడో చూడండి. ఇక్కడ పాపంలో నుండి బయటపడినాడు అని అనుకుంటే మనోడు రెడీగా ఉన్నాడు, నేను కూడా నిన్ను చంపుతాను. ఎవరు? సౌలు. 40 ఏళ్ల నుండి అంతకుముందు సంపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సమయాల మొదటి గ్రంథంలో మనం అది చూస్తాం. సమయాల 2వ గ్రంథానికి ఇప్పుడు సౌలు లేడు కనుక మొదటి గ్రంథంలో అంతా చంపాలని చూస్తాడు. ఆయన దావీదుని కాదు చంపాలనుకునేది. డేవిడ్ ఈజ్ నాట్ ఎ సింగిల్ మ్యాన్. ఒక విశ్వాసి, ఒక మనుషుడు కాదు. చాలాసార్లు అలాగే అనుకుంటారు మనుషులు. ఆయన సంగతి ఆయన నేను చూస్తా, ఆమెను చూస్తా, వాళ్ళ సంగతి వీళ్ళు చూస్తా, ఏమనుకున్నానంటే అట్లా అనుకోద్దమ్మా. పైన మాటలు వినే దేవుడు ఉన్నాడు. మత్తయి సువార్తలు చెప్పబడిన మనుష్యుడు మాటలాడు ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోనికి రాకుండా ప్రోగ్రామ్ డిలీట్ కాదు ఇది. మనం మాట్లాడినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ అవుతుంది. దావీదు ఒక వ్యక్తి కాదు, దావీదు ఒక రాజ్యం. దేవుడు గుర్తించినాడు. దట్ ఈస్ ద లాఫ్టీ మ్యాజెస్టిక్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనంత ఉద్దేశాలు అది. అందుకే ఎవరు చంపాలనుకున్నాడో వాళ్ళు చచ్చిపోయారు, ఎవరు చంపబడాలనుకున్నారో ఆ వ్యక్తి బతికాడు.
సంగతి ఏంటంటే ప్రొద్దుగొంకు వేళ పొరపాటు. కొత్త నిబంధన స్టార్టింగ్ ఏమో తెలుసా? మత్తయి సువార్త మొదటి వచనం 22:16. రెవల్యూషన్ చాప్టర్ 22:16. సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురు, సంతానమును ప్రకాష్. దావీదు వేరు చిగురు. దావీదుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ లింక్, జీనియాలజీ ఇక్కడ ప్రస్తావించబడిన సంగతి మనకు పరిచయం. సో న్యూ టెస్టిమెంట్ స్టార్ట్స్ విత్ డేవిడ్, ఎండ్స్ విత్ డేవిడ్. ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు ఆధ్యాత్మికంగా కూడా దావీదు లాంటి గొప్ప భక్తులు కాకపోయినా ద స్పిరిట్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క ఆత్మ మనలో ఉండి దావీదు వల్లే ప్రభు కొరకు ప్రయాసపడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇంటి యజమాని రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము సిగ్గులేని ముఖంతో ఎదుర్కొనటానికి ప్రొద్దుగుంకినప్పుడు పొరపాట్ల నుండి, తప్పుల నుండి, పాపాల నుండి క్షమాపణ పొందిన వారమై యేసు శిలువ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నన్ను బాగుగా దావీదు చేసిన ప్రార్థనతో ఏకీవించి ఆయన ఎదుటి నిందారహితులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు ప్రభు ఎలాగ మారుస్తాడో మనం చూస్తూ వచ్చి సౌలుని గురించి కొత్త నిబంధనలో అంత వివరాలు లేవు, కానీ దావీదుని గురించి ఉన్నాయి. సౌలుని గురించి దేవుడు సంతోషపడినట్లు లేదు, కానీ దావీదుని గురించి దేవుడు సంతోషపడినట్లు వాక్యలో మనం చూస్తాం. సౌలు మోరల్గా ఎలాంటి వాడంటే ఆర్థడాక్స్ పారసీ. దావీదు ఎలాంటి వాడంటే పడుతూ లేస్తూ చిన్నపిల్లవాడు తన ఎదుగుదలలో ఎలాగో ముందుకెళ్తున్నాడో అలా క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోయినవాడు. అయితే ప్రభు యొక్క అంగీకారము పొందినవాడు. యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ మోర్ దెన్ వాట్ వీఆర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనం ఏమై ఉన్నామనే దానికంటే మనల్ని ప్రభు అంగీకరిస్తున్నాడా లేదా? రెండోది చూస్తామా? మెట్టుకు రెండో దానికి వెళ్ళక మనపు దావీదుకి నాతాన్ అంటే ఇష్టమా లేదా? మనకు అలాంటి వాళ్ళంటే ఇష్టమా లేదా? మనకు అలాంటి వాళ్ళంటే ఇష్టమా లేదా? మన పొరపాట్లు మన దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళంటే మనకి ఇష్టమా లేదా? ఇదైనా చెప్పండి. ఇష్టం కదా? కష్టమా? అసలు పొరపాట్లే చేయలేదా? నాతాన్లే మాకు అవసరం లేదు బ్రదర్ అంటే ఇంక మేమేం మాట్లాడాం. దావీదుకు ఒక నాతాన్ సరిపోయాడు బ్రదర్, మాకు ఒక్కళ్ళు సరిపోరు. నెంబర్ ఆఫ్ నాతాన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అస్. మాకు ఎంతోమంది కావాలి. ఎందుకంటే రోజు అనదిన జీవితంలో పొరపాట్లు తెలియకోకుండా దొర్లిపోతూ ఉన్నాయి. మీరు బాగా గుర్తించుకోండి, పొరపాట్లు ఎక్కువ దొరికితే యేసుప్రభు రక్తం కడుగుతుంది. కడగదని కాదు, మీరు క్షమాపణ కోరితే గాయాలు అట్లే ఉంటాయి, మచ్చలు అట్లే ఉంటాయి. బయటికి వెళ్ళినా అట్లే కనిపిస్తాయి, లోపల అట్లే కనిపిస్తాయి. రోజులు గడిచే కొద్ది శరీరం ఏమవుతుందంటే బలహీనమవుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆ వ్యక్తులు బలహీనంగా కనిపిస్తారు. యేసుప్రభు క్షమించడం బదులు నేను చేసిన పాపాన్ని క్షమిస్తాడు ఒప్పుకుంటే, కానీ దానికి రావాల్సిన పర్యవసానాన్ని నీకు మనసు. లూకాస్ మన్నించండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 13. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 35వ వచనం. అర్ధరాత్రి వచ్చును. అర్ధరాత్రి సంగతి మనందరికీ బాగా తెలుసు, ఎందుకంటే మనకు పరిచయమైన ఉపమానం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి అంతా రెడీ చేసుకుని వెళ్ళారు. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. ఆ మాట చదువుదాం. అర్ధరాత్రి అనేది మత్తయి సువార్త 25వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 25 6వ వచనం. మత్తయి 25:6. వారందరూ కునికి నిద్రించుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రెండను కేక. అర్ధరాత్రి ఏదో పాట కూడా ఉంది కదా, అర్ధరాత్రి. కనుక అర్ధరాత్రి ఈ 10 మంది దాంట్లో అందరు లేచినారు. అందరికున్న సారూప్యత ఏంటంటే 10 మంది కన్యకలే,
10 మంది ఒకే పర్పస్ ఉద్దేశంతో వెళ్ళారు, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని. 10 మంది ఒకేసారి వెళ్ళారు, 10 మందిని నిద్రించినారు. 10 మందికి దగ్గర డ్యూటీలు ఉన్నాయి. 10 మంది అర్ధరాత్రి కేక విన్నారు, 10 మంది లేచినారు. పడుకుంటే ఎవరో ఒకరు పడుకున్నారులే, ఇంకా 5 మంది లేచారు, అట్లా లేదు ఇక్కడ బైబిల్. అందరూ 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 దెర్ ఈస్ ఆల్ సిమిలారిటీ అంటిల్ ద సౌండ్ ఆఫ్ ద బ్రైట్. మనం చూస్తాం, మరి బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి తేడా ఏంటి? సింపుల్ తేడా, ఒకటే తేడా. సిద్ధిలలో నూనె లేదు. సిద్ధి అంటే ఎక్స్ట్రా బాటిల్. ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, బాటిల్లో దీపం వెలుగుతుంది, పక్కన ఇలాంటి ఇంకో బాటిల్లో కూడా స్పేర్ తీసుకెళ్ళాలా. మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మీ భాషలో మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, బ్యాటరీ డౌన్ అయిపోతుందేమో అని మీరు ఏం తీసుకెళ్తారు? ఏమంటారు తెలియదు నాకు. బ్యాకప్పా, పవర్ బ్యాంక్. వాగా. సో పవర్ బ్యాంక్ ఒకటి తీసుకెళ్తారు. ఇప్పుడు జరిగింది సేమ్ అదే. వాళ్ళ దీపాలన్నీ ఆరిపోవటానికి వచ్చినాయి, అందరూ ఆరిపోవటానికి వచ్చినాయి, 10 మంది కూడా ఆరిపోవటానికి వచ్చినాయి. వాడి తేడా ఏంటంటే 5 మంది దగ్గర పవర్ బ్యాంక్ ఉంది. సిద్ధిలలో ఇలాంటి ఎక్స్ట్రా బాటిల్లో వాళ్ళ నూనె తీసుకెళ్ళారు. ఏమవుతుంది ఏమైనా వల్ల ఆలస్యమైన మా దీపాలు ఆరిపోయినా కూడా ఇలాంటి నూనె తీసుకెళ్తే మంచిది కదా అన్నట్టుగా వాళ్ళ నూనె తీసుకెళ్ళారు. మిగతా 5 మంది ఏమనుకున్నారు? ఎందుకు లేట్ అవుతాడు, అప్పుడే వచ్చేస్తాడు, అంత లేట్ కాదు, ఇదేమో హైదరాబాద్ లేట్ కావటానికి. ట్రాఫిక్ లేదు, ఏం లేదు, నేరుగా పైనుండి కిందకి దిగేసి వచ్చేస్తే అయిపోయి కరెక్ట్ నేరుగా వచ్చేస్తాడు ఆయన. ఎందుకు ఇది ఎక్స్ట్రా నూనె ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని అడిగారు, వాళ్ళు అన్నారు మేమే ఇవ్వాలని ఉంది కానీ ఇచ్చితే మా దీపాలు కూడా ఆరిపోతే కష్టం కదా, కనుక మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అంటే వాళ్ళు అర్ధరాత్రి షాపింగ్కి వెళ్ళారు. అదేం హైదరాబాదా షాపులు కొట్లు తెరిచి ఉండటానికి, ఆన్లైన్ ఎవరన్నా అవి ఇవి తీసుకుని వచ్చి ఇయటానికి. కుమారుడు వచ్చినాడు, ఈ 5 మంది లోపలికి వెళ్ళారు గదిలోనికి. గది తలుపు ఎవరేసారు తెలుసా? ఇక్కడ చూడండి 25వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 25 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా. తలుపు ఎవరు వేసింటారు? ఎవరు వేసింటారని నేను అనుకుంటున్నానంటే పెళ్లి కుమారుడే వేసింటారు. ఎందుకంటే మన బుద్ధి లేని సిస్టర్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? అమ్మ అమ్మ అనట్లేదు, అక్క అక్క అనట్లేదు, అయ్యా అయ్యా అంటున్నారంటే అర్థం ఏంటి? తలుపు ఆయనే వేసినాడు అంటే అప్పటిదాకా అన్నారేమో అక్క మేమేనక్క వచ్చింటి కదా మీటింగ్కి, సండే క్లాస్ టీచర్ కదా మీరు, మాకు యూత్ లీడర్ కదా, పాటలు నేర్పించిన వాక్యం చెప్పినారు అని చెప్పి ఇప్పుడు తలపేస్తే ఎట్లక్క? నేనే లేదమ్మా, నాకే మిమ్మల్ని తీసుకోవాలని ఇష్టమే ఉంది, మీరు నా స్టూడెంట్స్ కదా, మీ కార్యక్రమాలన్నీ నేను చూసుకున్నాను కదా, మీ బాప్తిస్మ ఇచ్చేటప్పుడు నేనే ఉన్నా, హస్త నిక్షేపణప్పుడు ఉన్నా, పెళ్ళిళ్ళప్పుడు నేను ఇప్పుడు తలుపు తీయచ్చు కదక్క. తలుపు నేను తీసేయలేదు, ఆయనే తలుపు వేసాడు, ఆయన్నే పిలవండి. అయ్యా అయ్యా. మన బ్యాక్గ్రౌండ్ ఏం పని చేయట్లేదు, మీ సేవకురాలు ఎవరు పని చేయట్లేదు, అక్కడ మీ సండే క్లాస్ టీచర్స్ ఎవరు పని చేయట్లేదు. అయ్యో లోపల ఉంటే 5 మంది అక్కడ మాకు బాగా తెలిసిపోదా, ఒకే దగ్గర కూర్చున్నాం, ఒకే దగ్గర పడుకున్నాం, ఒకే దగ్గర లేచినాం, ఒకే దగ్గర ఉన్నాం, కానీ ఇప్పుడు వేరయ్యారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎ సెపరేషన్. వాట్ ఎ ట్రాజడీ ఈస్ దిస్. మీకు వాళ్ళు పరిచయం చేసిన వాళ్ళే ఉండొచ్చు, మీకు టీచ్ చేసిన వాళ్ళే ఉండొచ్చు, మీకు బోధించిన వాళ్ళు, మీకు వీబీఎస్లో మీ క్లాస్లో ఉన్నవాళ్ళు, మీకు అన్ని సాయం చేసిన వాళ్ళే ఉండొచ్చు. నౌ దెర్ ఈజ్ ఎ సెపరేషన్. ఇప్పుడు ఎడబాటు వచ్చింది. అప్పుడు బహుశా అనుకోవచ్చు బయట ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు అక్కలను చూసి, వీళ్ళకి చూడు ఎంత ఉంది యాటిట్యూడు, తీయొచ్చు కదా ఆయన లేనప్పుడు, పక్కకు పోయినప్పుడు, నిద్రపోయేటప్పుడు. అట్లా కుదరదమ్మా, ఇది ఎలక్ట్రానిక్ డోర్ మాదిరి. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ అది స్వైప్ చేసి డిజిటల్ డోర్ పెడితేనే ఓపెన్ అవుతుందేమో, తలుపు తీయబడదు. అందుకే నోహ దినాల్లో బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నోహ పిలిచినారు రండి 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 అని. ఈయన మస్తుగా పిలుస్తుంటాడే మామూలు అని అనుకున్నారు. కుటుంబం లోపలికి వచ్చింది. బైబిల్లో రాయబడింది ఏంటంటే, అంతటా యెహోవా చెప్పండి
తలుపు వేయబడిన, క్లోజ్. నోవా నోవా తలుపు తీ. సండే క్లాస్లో ఇది పాట ఉంటుంది కదా, బిగ్గరగా పాడుతుంటారు, తలుపు తీ. దేవుడే తలుపు వేసినాడు, ఇంక తీయటానికి లేదు. ఇక్కడ కూడా అలాగే ఉంది. దేవుడు 3 సార్లు తలుపేసాడు, మీకు తెలుసు కదా. వన్స్ హి క్లోజెస్ ద డోర్, దేర్ ఈస్ నో వే టు ఓపెన్ ఇట్ అవుట్. బండి తాళం తీస్తారు, కారు తాళం తీస్తారు, బీరువా తాళం తీస్తారు. ఎట్లాంటి తాళం తీసేవాళ్ళు ఉంటారు, చెట్టు కింద కూర్చొని డబ్బాలో ఉంటారు. వాళ్ళు ఎలాంటి బండికైనా తాళం తీయబడను, తాళం చేయబడను, తాళం చెవి ఇవ్వబడను అని పెద్ద బోర్డు కూడా పెట్టింటారు. ఎన్నన్నా తీయచ్చు కానీ దీనికి మాత్రం తాళం చెవి చేయలేరు. నో కీ వుడ్ ఎవర్ ఓపెన్ దిస్ డోర్. వాట్ ఏ సాడ్ స్టేజ్ ఈస్ దిస్. ఇప్పుడు వాళ్ళు బయటే ఉండిపోయారు. అర్ధరాత్రి 5 మంది బయటే ఉండిపోయారు. మీరు ఊహించుకోండి పరిస్థితి ఎలాగుంటుందో. వీళ్ళు అర్ధరాత్రి 5 మంది లోపలికి వచ్చినాను. బుద్ధి, ఫూల్, వైజ్. బుద్ధిహీనులు, బుద్ధిమంతులు. బుద్ధిహీనులు అంటే ఎవరు? ఎంతమంది ఉన్నారు బైబిల్? హౌ మెనీ ఫూల్స్ ఆర్ మెన్షన్డ్? ఏదో ఒక నంబర్ చెప్పండి, మీకు తెలిసింది. ఎవరు ఫూల్స్ అంటే కష్టం, కానీ హౌ మెనీ అంటే ఏముంది? ABCDలో ఉన్న 10, 20, 30, 40, 55 నన్ ఆఫ్ ద అబవ్ అంటే అయిపోయింది. లేకపోతే ఇంకోటి ఆప్షన్ మంది ఉంటారు, అట్లీస్ట్ 24. బుద్ధిహీనుల్లో బుద్ధిహీనుడు ఎవరో తెలుసా? కీర్తనలో రాసినారు, ఎ పర్సన్ హూ సేస్ దట్ దెర్ ఈస్ నో గాడ్. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయమందు అనుకో. ఈజ్ ద ఫూల్ ఆఫ్ ద ఫూల్స్. బుద్ధిహీనుల్లో బుద్ధిహీనుడు. ఇక మిగతా బుద్ధిహీనుల్లో చాలామంది ఉన్నారు, దాంట్లో వీళ్ళు. ఇప్పుడు ప్రశ్న ముందుకెళ్ళక మునుపు, మనం బుద్ధి గల వాళ్ళమా, బుద్ధి లేని వాళ్ళమా? బుద్ధినోళ్ళు చెప్పండి. మీరు చెప్తారా, నేను చెప్పాలా? మనకు బుద్ధి ఉందా లేదా? ఇట్లన్నా చెప్పండి. ఉందా లేదా? ఉందా? ఉందా లేదా? ఉందని చెప్పిన సమస్య, లేదని చెప్పిన సమస్య కదా. మనం ఇలాగ చేస్తే ఎలాగూ? సిద్ధిలలో నూనె లేకపోతే వేర్ ఫూల్స్. ఆ నూనె కొంతమంది బైబిల్ పండితులు అన్నారు పరిశుద్ధాత్మ దేవుడు అని. అంటే నావిగేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ వైటల్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకి చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకుండా, మనం సిద్ధపడకుండా ఆయన ద్వారా మన ఇష్టానుసారంగా జీవించడానికి మనమే ప్రయత్నం పెట్టుకోండి. మీకు అంతా నావిగేట్ చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, GPS-లు చాలా ఉండొచ్చు. బట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ ట్రూ GPS. కొన్నిసార్లు మనకి ఇండియాలో GPS-లు రాంగ్ డైరెక్షన్లో మనల్ని తీసుకెళ్తాయి. పోయిన తర్వాత ఆ మధ్యలో ఎప్పుడో నేను చదివాను పేపర్లోన, GPS పెట్టుకున్న వాళ్ళు పోయి ఒక బావిలో పడినారంట. అది పగలో రాత్రో తెలియదు. ఇట్ సమ్టైమ్స్ హ్యాపెన్స్ బ్యాక్ ఇన్ ఇండియా బికాస్ నాట్ మచ్ మ్యాపింగ్ ఈజ్ మేడ్. చాలా ఎక్కువగా మ్యాపింగ్ జరగలేదు కనుక ఇలాంటి పొరపాట్లు జరగటానికి అవకాశం ఉంటుంది. కనుక లోకంలో ఉన్న ఈ GPS-లన్నీ మనల్ని కాని మార్గంలో నడిపించవచ్చు. అందుకే ప్రపంచంలో మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతలు రాస్తున్నాడు. ఒకసారి కాదు, కొన్నిసార్లు నన్ను ఎదుటి కనపడిన మార్గం సరైనదిగా కనిపిస్తుంది కానీ తుదకది మరణమునకు త్రోవతీను. మనకు బాగా కనిపిస్తుంది, బట్ యాజ్ ద రోడ్ ప్రోగ్రెసెస్ వి ల్యాండ్ టు వాట్ ఈస్ కాల్డ్ డెత్. ఆత్మీయమైన మాట ఎక్కడ వైబ్రెన్సీ కనిపించదు, ఆ యూత్ఫుల్నెస్ కనిపించదు ముఖాల మీద. ఏదో మీటింగ్ పెట్టినారు, ఆయన వచ్చినాడు, రావాలా, వినాలా, వెళ్ళాలా అనేదే కనిపిస్తుంది. కానీ దట్ చామ్ పాట మాత్రం ఏదో ఉందనుకుంటా, హృదయంలో అంతరంగం పొరలేను 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 అని. పొరులుతుందో లేదో తెలియదు కానీ కనీసం నిండన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ బుద్ధి యేసును ఎదుర్కోవటానికి అవకాశం కల్పిస్తుంది. బుద్ధి లేకపోతే ఎదుర్కొనే విషయంలో నష్టం జరిగే అవకాశం. మార్కు సువార్త 13:35. మార్కు 13:35. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కుయ్యినప్పుడు వచ్చునో. కోడి కూసినప్పుడు పొరపాటు చేసిన వాళ్ళు ఎవరు? ఇది మీకు తెలియకుండా ఉంటే ఇంకేమనుందా? పేతురని మనకు బాగా తెలుసు కదా. అయినా వాక్యం ఒకసారి చుట్టానికి ప్రయత్నం చేస్తాం.
మత్తయి సువార్త మత్తయి 26:74. అందుకతడు ఆ మనుషుణ్ణి నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. పేతురు యొక్క కథ కొన్ని పై వచనాల్లో గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. ప్రభువుకు చాలా ఇష్టమైన శిష్యుడు, ప్రేమించే శిష్యుడు. అయితే భయం వచ్చింది, పరిస్థితులు ప్రతికూలంగా మారినాయి, భయపడిపోయినాడు. యేసు ప్రభు తెలుసు అంటే భవిష్యత్తు చంపేస్తారేమో అని అనుకున్నారేమో. పరిస్థితులు ఆ దినాల్లో అలాగున్నాయి. అందుకనే తెలియదంటే అక్కడి నుండి పారిపోవచ్చు కదా. మనసేం పారిపో బుద్ధి కాదు, ఇగో ఒప్పుకో బుద్ధి కాదు. అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ ఎందుకు సిద్ధము, శరీరం ఎందుకు బలహీనము? మీరు చెప్తారు, నేను చెప్పాలా? నేనే చెప్తాను. శరీరం ఎందుకు బలహీనం అంటే శరీరంలో పాపం ఉంది. వేర్ దెర్ ఇస్ సిన్ దెర్ ఇస్ అ వీక్నెస్. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ బలహీనత ఉంటుంది. అలాగ లేదు, అది ప్రభు యుద్ధ నుండి మన దగ్గరికి వచ్చింది. దేవుడు నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవ ప్లస్ ఆత్మ, జీవాత్మాయను. సో దెర్ ఇస్ నో సిన్ ఇన్ ఇట్. దాంట్లో పాపము లేదు. అందుకే సిద్ధంగా ఉండేది ఎప్పుడైనా రెడీ. శరీరం అనే గుడారాన్ని మోసుకొని తిరగాల. ఆత్మ మోసుకొని తిరుగుతాడు. ఆ మోసుకొని తిరిగేటప్పుడే ఈ శరీరానికి సిద్ధపాటు కనిపించు. పేతురు ఆత్మలో బహుశా నిలబడాలనుకున్నాడు, కానీ శరీరంలో ఓడిపోయాడు. అందుకే ఆ మనుష్యుడు అనే పదం వాడాడు. చూడండి, ఐ డోంట్ నో దట్ మ్యాన్ ఓ ఈజీ. ఆయన మనుష్యుడా? ఇంతకుముందు మనం చదివినప్పుడు ఏమన్నారు? బోధకుడు బోధకుడు బోధకుడు. మత్తయి సువార్త మన్నించండి, మార్కు సువార్త 13వ అధ్యాయంలో. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభువు వారు అన్నారు, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, అప్పుడు పేతురు అన్నాడు, దౌ ఆర్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. నీవు సజీవుడైన దేవుని కుమారుడు. దట్ వాజ్ హిస్ రెవల్యూషన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన రెవల్యూషన్ డిమినిష్ అయిందే పెరిగిందే? తగ్గిందే పెరిగిందే? తగ్గిందే. మనం పొరపాట్లు చేసినప్పుడు మన కళ్ళకి బయలుగా మొత్తం ఏం కనిపించదు, అంత ఎవ్రీథింగ్ లుక్స్ డార్క్. ప్రతిదీ మనకు చీకటిగా కనిపిస్తుంది. అందుకని యేసును ఆయన మనుష్యుడు ఆయన సంబోధించినట్లు వాక్యంలో మనం చూస్తాం. అయితే పేతురు అలాగే ఉండిపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. బైబిల్లో రాయబడింది, పీటర్ వెంట్ అవుట్ అండ్ వెట్ బిట్టర్లీ. పేతురు బయటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను. ఎవ్రీ కన్ఫెషన్ క్యారీస్ glasses, buckets, bottles of tears. If no tears, the confession is questionable. ఒకవేళ కన్నీళ్ళు లేకపోతే మనం చేసిన ఒప్పుకోలు ప్రశ్నార్థకం. సారీలు చెప్తారు కదా కొంతమంది. అందుకే యవనస్తులు పిల్లలు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు పక్కన వాళ్ళ ఫ్రెండ్ అయ్యి వాళ్ళ సారీ చెప్తే, ఐ డోంట్ హ్యావ్ డొక్క లారీ టు క్యారీ యువర్ డొక్క సారీ. ఈ డొక్క సారీలతో నిండే చాలామంది గడిపేస్తుంటారు. సారీ చెప్తే అన్నిటికీ పరిష్కారం కాదు, చెప్పడం వేరే. భార్యాభర్తలు పొరపాట్లుగా మాట్లాడుకున్నప్పుడు సారీ హనీ, సారీ డార్లింగ్ అంటే ఇట్స్ ఓకే, బట్ అవుట్ సైడ్ ఇట్ డజంట్ వర్క్. ఇక్కడికి వచ్చేటప్పుడు దట్ సారీ ఈజ్ నాట్ ఇనఫ్, బట్ సారీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద డీప్ బ్రోకన్ హార్ట్. వెరిగిన నలిగిన హృదయంలో నుండి బయటికి రావాలి. అందుకే 51వ కీర్తనలో దావీదు అన్నాడు కదా, దేవా నీ విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము. పేతురు భక్తుడు ఆ కోడి కూసే సమయంలో ఓడిపోయిన కారణం చేత ప్రభు తిరిగి ఆయన్ని సమకూర్చాలని సంకల్పించినాడు. ఆయన వెలుపలికి వెళ్ళి సంతాపడి ఏడ్చినాడు. తర్వాత ఆయన శిలువ దగ్గర దూరంగా కనిపిస్తున్న పునరుత్థానం దగ్గర యేసుప్రభు తిరిగి లేచేటప్పుడు బైబిల్లో రాయబడింది, యోహాను కంటే ముందుగా పరిగెత్తలేకపోయాడు. ఎందుకంటే వయసు లేని పెద్దవాడు. యోహాను వయసులో చిన్నాడు, ముందు పరిగెత్తి వెళ్ళాడు సమాధి దగ్గరికి. సిస్టర్స్ వాళ్ళకి రన్నింగ్ రేస్ ఎంత రాదు కదా, అందుకని వాళ్ళు వెనకే ఉన్నారు. యోహాను అక్కడికి వెళ్ళేసి బయట నుండే సమాధులు బయట నుండే చూస్తున్నాడు. పేతురు అయితే ఆలస్యంగా వెళ్ళినా సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచిన యేసును చూచాడు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ వర్తమానం వారు తెలిసింది,
కానీ భయాన్ని బట్టి ఒక గదిలో ఉన్నారు. ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు, వారిని దర్శించినాడు. పీస్ బి అన్టు యూ, మీకు సమాధానం కలుగును గాక. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో చేపలు పట్టేటప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు. వారితో మాట్లాడి సమకూర్చిన తర్వాత, లవ్ ఇస్ దో మీ, నన్ను ప్రేమిస్తున్నావా? ఇలాంటి ప్రశ్న ఎక్కడైనా మనం వేసుకొని పెట్టుకుంటామా ఇంట్లో? నాకు తెలిసి ఎక్కడ చూడాలి, ఒక దగ్గర చూసిన కడపలో పాత మందిరం ఉన్నప్పుడు, అది రాయలసీమ హెడ్ క్వార్టర్స్. అప్పుడు పెద్ద సేవకుడు ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఉండింటే మన వాళ్ళందరినీ ఒకసారి జవడుతూ వస్తుంటాడు. అంటే తెలుసా మీకు, కొడతా వచ్చింటాడు. ఆయన లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అంత దైవ సేవకులు ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. నో మాట్లాడము, ఎందుకు రాలేదు, ఏమైంది, ఎట్లున్నారు అని నో టాకింగ్, ఓన్లీ స్లాబింగ్. స్టేజ్ మీద కూర్చోడు ఆయన అన్నాడు, బట్ ఒక టైం వస్తుంది, అప్పుడు నో వర్డ్స్, ఓన్లీ స్లాపింగ్. కొంతమంది చెప్తారు, ఆ కాలంలో నన్ను కొట్టలేదు, ఆయన కొట్టింటే ఎంత బాగుండి, ఇంకా నేను పెద్ద సేవకుడు అయింటానేమో. ఆయన ద్వారా దెబ్బలు తినేవాళ్ళు అంటే నీతిమంతుని గద్దింపు, ఆయన కొట్టుట, తైలాభిషేకం. చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు, ఈ దినాల్లో లేరు. వాళ్ళకి గెస్ట్ రూమ్ ఉండేది. అప్పుడు నన్ను యూత్ క్యాంప్ ఒకసారి పిలిచినారు. అప్పుడు జస్ట్ అప్కమింగ్ పరిచారకుడిని. ఆ గెస్ట్ రూమ్లో లవ్ ఇస్ దౌ మీ, నన్ను ప్రేమించుచున్నావా, స్పీకర్ రూమ్లో. నేను అడిగా వచ్చిన తర్వాత ఎవరిలో పక్కన, ఎందుకు బ్రదర్ ఇది పెట్టినారు, మా ఆమె స్పీకర్ అంటే వేరేది పెడుతుంటారు, మేము వేరే దగ్గరికి వెళ్ళాం, పోయి నిద్రపోతా లేచి ప్రార్థన చేయని కొంతమంది పెడుతుంటారు. నీ బోధ అనుకూలంగా ఉండాలని ఇట్లాంటివి పెడుతుంటారు, ఇది పెట్టారేంటి అని అంటే, ఇది పాజిటివ్ వే ఆఫ్ టెల్లింగ్ మెసేజ్ టు ద స్పీకర్. స్పీకర్కి పాజిటివ్ వేలో వర్తమానం చెప్పడం ఏమని, ఇఫ్ దెర్ ఈజ్ నో లవ్ దెర్ ఈజ్ నో మినిస్ట్రీ. ప్రభు నువ్వు ప్రేమించడం లేకపోతే పరిచర్య దండగా. As the coin has both sides, both valid. Ministry has both sides, both valid. On one side loving Christ, on the other side serving Christ. ఒకవైపు ప్రభుని ప్రేమిస్తున్నాం కనుక ఆయన్ని సేవించాలి. దిస్ కాల్డ్ డివోషన్. ఇలాంటిది మనలో లోపించింది అనుకుంటా. అందుకు ఒక బైబిల్ పండితుడు అన్నాడు, if the church has stopped loving Christ, there is no reason for its existentialism on the earth. దీన్ని మనం పారాఫ్రేజ్ చేసుకుంటే, if believer has stopped loving Christ, there is no reason on the earth. ఇక భూమి మీద నివసించడానికి వేరే కారణం ఏమీ లేదంట. ఇంకోసారి చెప్పనా, రక్షణ పొందిన ఒక వ్యక్తి యేసు ప్రభువును ప్రేమించడం విషయంలో తప్పిపోతుంటే ఇంకా ఆయన భూమి మీద నివసించడానికి ఏ కారణం లేదంట. మనమేమంటాం, ఏం బ్రదర్ ఎట్లున్నారు, ఏమో బ్రదర్, కొడుకు కొరకు బతుకుతున్నా, కూతురు కొరకు బతుకుతున్నా, చిన్న పిల్లల కొరకు బతుకుతున్నా, లేకపోతే అసలు నేను బతకలేను బ్రదర్. ఎప్పుడైనా ఇది వస్తుంది, ఐ లివ్ బికాస్ ఐ లవ్ క్రైస్ట్. నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను కనుక దెర్ ఈజ్ ఎవరీ రీజన్ ఫార్ మీ టు లివ్ ఆన్ దిస్ ల్యాండ్ ఆఫ్ లివింగ్. ఈ సజీవుల దేశంలో నేను బ్రతకటానికి నాకు కారణం ఉంది, నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను. దెర్ ఈజ్ సిజేషన్ ఫర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ ఎ బిలీవర్ టు ఎగ్జిస్ట్ ఆన్ ద ఎర్త్. ఇది భార్య భర్తలకు ఉన్నట్లు కాదు. భార్య భర్తలకు మొట్టమొదటి చాలా ప్రేమ ఉంటుంది, రోజులు గడిచే కొలది డ్యూటీ అంతే. టీ తాగుతారా అండి, వద్దు. ఆఫీస్కి పోతారా అండి, వద్దు. పాలు తెస్తారా అండి, సరే. ఆ తర్వాత వారి పనులు బాధ్యతలు, ఏదైనా మందిరమో పరిచర్య సేవో ఏదో కార్యక్రమాలు అట్టు వెళ్ళిపోతూ ఉంటాయి, అంతేనా? అలాగే డ్యూటీ సెంటర్డ్ ఎందుకున్నారు? వాస్తవం చెప్పిన చాలామంది పెళ్ళైన వాళ్ళకి భార్య భర్తలకి ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఒకరితో ఒకరు అడ్జస్ట్ కాకపోయినా, కంపాటబిలిటీ లేకపోయినా, సింక్ కాకపోయినా కలిసి ఎందుకున్నారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే కారణం ఏంటి? పిల్లల్ని బట్టి ఉన్నాం బ్రదర్, మొదటి కారణం. రెండవ కారణం సొసైటీని బట్టి ఉన్నాం. మూడవ కారణం మందిరికి పోతున్నాం కదా బ్రదర్, మర్యాద పోతుంది, అందుకే ఉన్నాం. ఇలాగ ఎన్ని కారణాలు, అది డ్యూటీ. ఐ లివ్ విత్ మై హస్బెండ్, ఐ లివ్ విత్ మై వైఫ్ బికాజ్ ఐ లవ్ హర్, ఐ లవ్ హిమ్. ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను అనేది ఫస్ట్లో, తర్వాత కాదు.
అలాగే యేసుప్రభుతో కుదరదు. అందుకనే ఎఫెసీ సంఘం ప్రకటన 2వ అధ్యాయంలో చూస్తే దే లాస్ట్ ద ఫస్ట్ లవ్, మొదటి ప్రేమను కోల్పోయారు. దట్ ఫస్ట్ లవ్ ఈజ్ ఎ ఫెవికల్ ఫర్ ద హోల్ లైఫ్. పేతురు చెప్పిన స్వభావ ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగదు. అప్పుడు అన్నాడు ఫీడ్ మై షీప్, ఫీడ్ మై ల్యాంబ్స్, నా గొర్రె పిల్లల మేపు, నా గొర్రెల మేపు. అది ఆజ్ఞ తీసుకుని అపోస్తుల కార్యములో పెంతెకొస్తు పండుగ దినాన వాక్యం ప్రకటించినాడు. 1000 మంది రక్షణలోనికి వచ్చినారు. వారు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటి అందు విస్తరించినారు. దేవుడు అపోస్తుల ద్వారా బైబిల్లో రాయబడింది విశేషమైన అద్భుతములు జరిగించాను. సరే, ఇప్పుడు నేను ఒక పొడుపు కథ చెప్తా, జవాబు చెప్పండి. అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, అందరి మధ్యలో అద్భుతాలు చేశాను, నా పేరేంటి? ఇంకోసారి చెప్పాలా? క్వశ్చన్ వన్స్ అగైన్. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఇంకా అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, అందరి మధ్యలో అద్భుతాలు చేశాను, నా పేరేంటి? అమ్మా కరెక్టే. జాన్ ద బ్యాప్టిస్టా? డబల్ ఇన్కరెక్ట్. ఎనీ గ్యాస్? చెప్పండి, టైం అయిపోతుంది. కొంతమంది దీర్ఘంగా నిట్టూరు పీడుస్తున్నారు. ఎందుకు వచ్చాం బాబా? ఆలోచన చేస్తే మీకు వెలుగుతుంది, మీరు ఆలోచన చేయట్లేదు. అందుకే మన మైండ్కి కనీసం ఒక్క నిమిషమైనా పని పెట్టాలి కదా. మీ మైండ్ అసలు సూపర్ తెలుసా? వెనక నుండి బ్రదర్ చెప్తున్నాడు, మోషే కర్ర అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, అందరి మధ్య అద్భుతాలు చేసింది. ఇప్పుడు పేతురు యొక్క జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి అపోస్తుల ద్వారా దేవుడి కర్రను కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకొని ఆయన ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగించినట్లు వాక్యంలో మనం గమనిస్తాం. దేవుడి దినాన మన ద్వారా అద్భుతాలు జరిగించుకుని ఉండటానికి బహుశా కారణం మనం ప్రభును ప్రేమించట్లేదేమో. డ్యూటీ ఉంది. వాళ్ళు చెప్పినారు మీటింగ్కి వెళ్ళాలా, పాటలు పాడాలా, వాక్యం చెప్పాలా, పరిచయం చేయాలా, వంట చేయాలా, చెప్పులు స్టాండ్లో ఉండాలా, కూరగాయలు తీసుకురావాలా, బంతి సాపులు వేయాలా, భోజనం వడ్డించాలా, తిన్న తర్వాత ఆకలి వేయాలా, లెట్టిన శుభ్రాన్ని, దిస్ ఆల్ డన్ విత్ డ్యూటీ, అది డివోషన్. నేను పిహెచ్డి చేసేవాడు, మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు. చాలా స్మార్ట్గా ఉంటాడు, చిన్నగా ఉంటాడు, పవర్ఫుల్ పర్సన్. పంక్చువాలిటీలో ఆయన చూసిన తర్వాత అనిపించింది మనము వాళ్ళ ఎదురు దిగదుడుపు, మనకి వాళ్ళకి ఒకే తేడా, మనకి మీద యేసుప్రభు రక్తం ఉంటుంది, వాళ్ళ మీద లేదు, అంతే తప్ప దే ఆర్ అక్యురేట్ అండ్ పర్ఫెక్ట్. టైమింగ్స్ కానీ, మాటలు కానీ, పద్ధతులు కానీ, ఏదైనా సరే. మనం చాలాసార్లు అనుకుంటాం మనమే రైచస్. నో, దేర్ ఆర్ మోర్ రైచస్ పీపుల్ దాన్ క్రిస్టియన్స్ అవుట్ సైడ్. ఐఎమ్ ఎ టాల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మై ప్రొఫెసర్ ఈస్ ఎ టాల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఆయన క్లాస్కి వచ్చినప్పుడు కూడా, ఆయన క్లాస్కి వెళ్తే మేము ఎంఎస్సి చదువుకునేటప్పుడు ఆయన వెళుతున్నాడు రూమ్లోకి, క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాడని వెనక నుండి పరిగెత్తిపోయి ఆయనకింటే ముందు పోయి క్లాస్ రూమ్లో కూర్చున్నా లేదు, ఇంకా గెట్అవుట్, ఎవరు ఇందాక వచ్చింది, మేము లేచి నిలబడినాం అనుకో, ఇంతే ఉంటాడు. మళ్ళా మాకంటే తక్కువే. ఎందుకు పరిగెత్తి వచ్చినావు? లేట్ అయింది సార్. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. ఇంకేం మాట్లాడుకుంటూ పుస్తకాలు తీసుకొని బయటికి రావాలి, ఎక్కడో దూరం ఉండాలా. నెక్స్ట్ అవర్ వేరే సార్ వస్తాడు కదా, ఆయన ఎప్పుడు పోయినా ఏమన్నాడు వేరే సార్, దేవుళ్ళు లాంటివాడు కదా. ఇలాగ మా సార్ ఏం చెప్పినాడంటే, ఒక చిన్న పనికి పంపిస్తే లైబ్రరీలో పుస్తకాలు మార్చుకొని రాని పంపిస్తే, పుస్తకాలు మార్చుకొనే రావాలా. ఆ పుస్తకం లేదు, దొరకలేదు, మిస్ప్లేస్ అయిందంట, రేపు ఇస్తారంట, ఏళ్ళ నుండి ఇస్తారంట, అవన్నీ కుదరవు. ఒక్కసారి నిన్ను ఒక చిన్న పని కొరకు అఫీషియల్ దానికి పంపిస్తే యూ హ్యావ్ టు కమ్ విత్ వర్క్ అకంప్లిష్డ్. అది నేను అక్కడ నేర్చుకున్నా, అది నాకు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు మనం అలాంటి వాళ్ళకి కనిపించేది చాలా రేర్. పంపిస్తే ఊరికి పంపించినారు, వెళదాం, అట్లా వచ్చేస్తాం.
పెరుగు తీసుకురమ్మని పంపించినారు, ఇంకా అట్లా వెళ్తారు. పెరుగు షాప్ మూసేసారన్నా, అది మూసేశారులే, ముందుకుంటాయి కదా. మన క్రైస్తవ జీవితంలో ప్రభు మనకు అప్పగించిన పనిని పేతురు వల్లే ప్రారంభమైనా సరే ఈ పని మానుకోకూడదు. అలాగూ ఆయన పనిలో నిర్విరామంగా ప్రయాసపడ్డాడు. ప్రభుకు స్తోత్రాలు. ఆ సాక్షి కావటానికి బొంకినవాడు అసాక్షి ఎలాగైతాడండి? ఓ విల్ కన్వర్ట్ ఎ డినైడ్ పర్సన్ ఇంటూ ఎ మ్యాన్ ఆఫ్ మార్టిర్. అసాక్షిగా అయ్యే వ్యక్తిగా ఎలాగ చేస్తారు? యేసుప్రభు నీకు తెలుసు అంటే, నాకు తెలియదండి ఆ మనుషుడు ఎవరు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు యేసుప్రభును విడిచిపెట్టకపోతే నిన్ను చంపేస్తామంటే, నన్ను యేసుప్రభు వల్లే చంపేస్తే అంతకు నేను పాత్రనే కాదు కనుక నన్ను తలకిందలుగా సిలువ వేయండి. వాట్ ఏ హ్యూమిలిటీ టు ద కోర్. చివరి దాకా ఆయనకు తగ్గింపు ఉంది. అందుకే అలాగ సాక్షులయ్యారు. పత్రిక రాస్తూ వచ్చినాడు, అమూల్యమైన మీ విశ్వాసం. కొంచెం కాలం ఉండి ఈ శ్రమలు మనం తట్టుకొని నిలబడగలిగితే నిత్య మహిమ కొరకే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు అని రాస్తూ, మన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన దినాన్ని ప్రత్యక్షం రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్ళనై ఉన్నాం. ఆయనతో పాటు మనం సదాకాలం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు పొద్దుగుంకినప్పుడు పొరపాట్లు, అర్ధరాత్రి పొరపాట్లు, తెల్లవారినప్పుడు పొరపాట్లు, కోడి కూసినప్పుడు పొరపాట్ల ద్వారా నష్టపోయి సిద్ధపాటు లేకపోతే ప్రవచ్చు వేళ ఇంకా పాడుతూనే ఉంటాం, వచ్చేసి పెయింటాడు కూడా. హృదయంతరంగంలో సిద్ధపాటు కలిగి ప్రభు అయిన యేసు రమ్ము, ఈవెన్ సో లార్డ్ కమ్.